గత కొన్ని సంవత్సరాలుగా కిచెన్ అప్లయన్సెస్లో ఒక పెద్ద చేంజ్ మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ కూడా చాలా పాపులర్ అవుతున్నాయి. ప్రత్యేకంగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం, డెలివరీ డిలేస్ కావడం, ఇంకా వరల్డ్ లెవెల్లో ఫ్యూయల్ సప్లై ఇష్యూస్ ఉండడం వల్ల చాలా మంది ఎలక్ట్రిసిటీ అప్లయన్సెస్ వైపు చూస్తున్నారు. కానీ ఇంకా చాలా మందికి గ్యాస్ స్టవ్ బెస్టా లేదా ఇండక్షన్ స్టవ్ బెస్టా అనేది ఒక క్లారిటీ లేదు. అలాగే ఇండక్షన్ స్టవ్ పైన కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అందుకే ఈ వీడియోలో గ్యాస్ స్టవ్ వర్సెస్ ఇండక్షన్ స్టవ్ కంప్లీట్ కంపారిజన్ చూద్దాం. అంటే కుకింగ్ స్పీడ్, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ కాస్ట్, సేఫ్టీ, మెయింటెనెన్స్, టేస్ట్ డిఫరెన్స్ ప్రతి పాయింట్ ని డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే అసలు ఇండక్షన్ స్టవ్ కొనాలా వద్దా అని ఒక క్లారిటీకి రావచ్చు. ముందుగా గ్యాస్ స్టవ్ వర్కింగ్ గురించి అర్థం చేసుకుందాం. మనందరికీ తెలిసిన ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్ గ్యాస్ స్టవ్. ఎల్పిజి సిలిండర్ లో ఉన్న గ్యాస్ బర్నర్ ద్వారా బయటకు వచ్చి ఫ్లేమ్ క్రియేట్ అవుతుంది. ఆ ఫ్లేమ్ డైరెక్ట్ గా పాత్రను వేడి చేస్తుంది. దాంతో కుకింగ్ జరుగుతుంది. గ్యాస్ స్టవ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లేమ్ డైరెక్ట్ గా కనిపిస్తుంది. హీట్ కంట్రోల్ కూడా ఈజీగా ఉంటుంది. అంటే ఫ్లేమ్ ని తగ్గించడం గానీ, మీడియం ఫ్లేమ్ లో పెట్టడం, హై ఫ్లేమ్ లో పెట్టడం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇండక్షన్ స్టవ్ ఎలక్ట్రిసిటీ ఉపయోగించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ కంపాటబుల్ వెజల్ బాటమ్ ని డైరెక్ట్ గా హీట్ చేస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్టవ్ సర్ఫేస్ హీట్ అవ్వదు, ఓన్లీ పాత్ర బాటమ్ మాత్రమే హీట్ అవుతుంది. అందుకే ఇండక్షన్ స్టవ్ లో కుకింగ్ చాలా ఎఫిషియెంట్ గా జరుగుతుంది. హీట్ ఎనర్జీ డైరెక్ట్ గా పాత్రకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇండక్షన్ స్టవ్ ఎలా వాడాలి అనేది పూర్తి డీటెయిల్డ్ డెమో వీడియో ఛానల్లో ఆల్రెడీ ఉంది. వీడియోకి ఇప్పటికే 4 lakhs పైన వ్యూస్ వచ్చాయి. కొత్తగా ఇండక్షన్ స్టవ్ తీసుకున్న వాళ్ళకి ఆ వీడియో చాలా యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్లో పీజియన్ ఇండక్షన్ స్టవ్, ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ కంపారిజన్ వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ 2 లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా ఛానల్లో పాపులర్ వీడియోస్కి వెళ్ళి చూస్తే టాప్లో అదే వస్తుంది. ఇప్పుడు కుకింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకుందాం. ఇండక్షన్ స్టవ్ స్పీడ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందాం. 1 లీటర్ వాటర్ గ్యాస్ స్టవ్ మీద బాయిల్ అవ్వడానికి సాధారణంగా ఒక 6 to 7 minutes పడుతుంది అనుకోండి. సేమ్ వాటర్ ఇండక్షన్ స్టవ్ లో 3 to 4 minutes లోనే అయిపోతుంది. రీజన్ ఏంటంటే ఇండక్షన్ స్టవ్ ఎనర్జీ లాస్ చాలా తక్కువగా ఉంటుంది. గ్యాస్ లో ఫ్లేమ్ హీట్ లో కొంత ఎనర్జీ ఎయిర్ లోకి పోతుంది. కాబట్టి స్పీడ్ విషయంలో ఇండక్షన్ స్టవ్ అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ చూద్దాం. గ్యాస్ స్టవ్ ఎఫిషియన్సీ జనరల్లీ 40% నుంచి 55% ఉంటుంది. అంటే గ్యాస్ ఎనర్జీలో కొంత మాత్రమే పాత్రకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇండక్షన్ స్టవ్ ఎఫిషియన్సీ మాత్రం 80% నుంచి 90% ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఆల్మోస్ట్ డైరెక్ట్ గా మనం యూజ్ చేసే పాత్రకే వెళ్తుంది, కుకింగ్ కే యూజ్ అవుతుంది. అందుకే ఇండక్షన్ స్టవ్ ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్స్ గా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ డౌట్, ఇండక్షన్ స్టవ్ వాడితే ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ అవుతుందా అని. జనరల్లీ ఇండక్షన్ కుక్ టాప్ పవర్ కన్సంప్షన్ అనేది 1800 watts నుంచి 2100 watts వరకు ఉంటుంది. ఫుల్ పవర్ లో మనం 1 hour యూజ్ చేస్తే రఫ్లీ 2 units ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుతుంది. ఒక యూనిట్ కి ఎలక్ట్రిసిటీ ప్రైస్ యావరేజ్ గా 6 రూపాయల నుండి 8 రూపాయలు ఉంటే 2 యూనిట్లకి 12 నుంచి 16 రూపాయలు కాస్ట్ అవుతుంది. కానీ ప్రాక్టికల్ యూసేజ్ లో స్టవ్ కంటిన్యూస్ గా 1 hour ఫుల్ పవర్ లో రన్ అవ్వదు. సో డైలీ కుకింగ్ లో ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేది చాలా మోడరేట్ గా ఉంటుంది, కానీ ఎక్కువేం ఉండదు. మరోవైపు ఎల్పిజి సిలిండర్ ధరలు కూడా చాలా ఏరియాస్ లో పెరుగుతున్నాయి. కాబట్టి ఓవరాల్ కాస్ట్ కంపారిజన్ చాలా సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. కొన్ని కేసెస్ లో ఇండక్షన్ కుకింగ్ చీపర్ కూడా అవుతుంది. సేఫ్టీ కంపారిజన్. సేఫ్టీ విషయంలో కూడా డిఫరెన్స్ ఉంది. గ్యాస్ స్టవ్ లో ఓపెన్ ఫ్లేమ్ ఉంటుంది. గ్యాస్ లీకేజ్ ఉంటే ఫైర్ యాక్సిడెంట్ రిస్క్ ఉంటుంది. ఇండక్షన్ స్టవ్ లో ఫ్లేమ్ ఉండదు. ఇంకా చాలా వరకు ఇండక్షన్ స్టవ్స్ లో సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఆటో షట్ ఆఫ్, ఓవర్ హీట్ ప్రొటెక్షన్, చైల్డ్ లాక్, టైమర్ కంట్రోల్. అంటే మనం ఇండక్షన్ పైన ఏదైనా ఒక పాత్రను పెట్టినప్పుడు అది తీసేస్తే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అలాగే టైమర్ కంట్రోల్ కూడా ఉంటుంది. టైం సెట్ చేసుకుంటే ఆ టైంకి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అందుకే సేఫ్టీ పర్స్పెక్టివ్ లో మనకి ఇండక్షన్ స్టవ్ కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. చాలా మంది క్యూరియాసిటీ ఉండే పాయింట్ ఇదే, గ్యాస్ స్టవ్ లో చేసిన ఫుడ్ టేస్ట్ బెటర్ అనిపిస్తుందా? కొంతవరకు అవుననే చెప్పాలి. ఎందుకంటే గ్యాస్ ఫ్లేమ్ కుకింగ్ వల్ల హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. చపాతీ, రోటీ, రోస్టింగ్ ఐటమ్స్ గ్యాస్ ఫ్లేమ్ మీద బెటర్ గా కుక్ అవుతాయి. ఇండక్షన్ స్టవ్ లో చపాతీ కుకింగ్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కానీ రెగ్యులర్ డిషెస్ ఉంటాయి కదా, మనం అన్నం వండుకోవడం, పప్పు, కర్రీస్, లేదా పాలు మరిగించడం, టీ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇండక్షన్ స్టవ్ లో కూడా సేమ్ టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు కన్వీనియన్స్ చూద్దాం. ఇండక్షన్ స్టవ్ యూజ్ చేయడం అనేది చాలా సింపుల్. ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి. మనం ఏదైతే పాత్ర అనుకుంటున్నామో ఆ పాత్రని సెంటర్ లో పెట్టాలి. సో కుకింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇండక్షన్ స్టవ్ లో చాలా వరకు ప్రీసెట్ మోడ్స్ ఉంటాయి.
అంటే మనం ఏదైనా బాయిల్ చేయడానికి, ఫ్రై చేయడానికి, కర్రీ చేయడానికి, పాలు మరిగించడానికి, కుక్కర్కి ఇలాంటివన్నీ కూడా ప్రీ మోడ్స్ ఉంటాయి. సో మనం చేసే డిష్ బట్టి ఆ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఆన్ చేసుకుంటే ఆ డిష్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్గా షట్ ఆఫ్ కూడా అయిపోతుంది. దీని క్లీనింగ్ కూడా మనకి గ్యాస్ స్టవ్తో కంపేర్ చేస్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లాట్గా గ్లాస్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి క్లాత్తో జస్ట్ తుడిస్తే సరిపోతుంది. గ్యాస్ స్టవ్లో అయితే మనం బర్నర్స్ క్లీన్ చేయాలి, సమ్ టైమ్స్ గ్యాస్ పైప్ లైన్స్ ఇష్యూస్ కూడా వస్తాయి. అందుకే డైలీ చిన్న చిన్న వంటలకి ఇండక్షన్ స్టవ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కానీ ఇండక్షన్ స్టవ్కి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ చూసుకుంటే కంపాటబుల్ వెసల్స్ అవసరం. అంటే మనం గ్యాస్ స్టవ్ మీద యూజ్ చేసినట్లు ఏ పాత్రనైనా వాడొచ్చు అన్నట్టు ఉండదు. దానికోసం ఫ్లాట్ బాటమ్ ఉన్న స్టీల్ వెసల్స్ లేదా ఇండక్షన్ బేస్ వెసల్స్ మాత్రమే వర్క్ అవుతాయి. అదే గ్యాస్ స్టవ్ పైన అయితే ఐరన్ పాత్రలు, మట్టి పాత్రలు, అల్యూమినియం, స్టీల్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇండక్షన్లో ఆల్మోస్ట్ స్టీల్ అవుతాయి, ఫ్లాట్గా బాటమ్ ఉండాలి. లేదా ఇండక్షన్ బేస్ అని మనకి మార్కెట్లో కొన్ని దొరుకుతాయి, అవి మాత్రమే కొనుక్కొని యూజ్ చేసుకోవాలి. ఇంకొక లిమిటేషన్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపెండెన్సీ. అంటే పవర్ కట్ ఉన్నప్పుడు ఇండక్షన్ స్టవ్ యూజ్ చేయలేం, గ్యాస్ స్టవ్ మాత్రం ఎలక్ట్రిసిటీ లేకపోయినా పనిచేస్తుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ కంపారిజన్. మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గ్యాస్ స్టవ్ బర్నర్స్ కొన్ని నెలల తర్వాత క్లాగ్ అవ్వచ్చు, క్లీనింగ్ అవసరం ఉంటుంది. అలాగే గ్యాస్ పైప్ లైన్ లీక్స్ కూడా చెక్ చేయాలి. బట్ ఇండక్షన్ స్టవ్ మెయింటెనెన్స్ చాలా సింపుల్గా ఉంటుంది, గ్లాస్ సర్ఫేస్ క్లీన్ చేయాలి అంతే. కానీ గ్యాస్ స్టవ్స్ అనేది చిన్నప్పుడు ఎప్పుడో కొన్నవి కూడా ఇప్పటికీ స్టిల్ వర్క్ చేస్తాయి. ఇండక్షన్ స్టవ్ ఎలక్ట్రికల్ డివైస్ కాబట్టి మనకి అన్ని ఇయర్స్ వర్క్ చేయదు. ప్రెసెంట్ నేనైతే 5 to 6 years అయింది నా ఇండక్షన్ స్టవ్, ఇప్పటికీ యూజ్ అవుతుంది. కానీ ఇంకా ఎన్ని రోజులు యూజ్ అవుతుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. వీటికంతా లైఫ్ గ్యారంటీ ఉండదు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా డిఫరెన్స్ ఉంది. గ్యాస్ స్టవ్ ఫాజిల్ ఫ్యూయల్ యూజ్ చేస్తుంది, ఇండక్షన్ స్టవ్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి వస్తే పొల్యూషన్ తక్కువ అవుతుంది. అందుకే ఫ్యూచర్ కిచెన్ అప్లయన్సెస్లో ఇండక్షన్ కుకింగ్ ఇంపార్టెన్స్ పెరుగుతోంది. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, గ్యాస్ స్టవ్ చూస్ చేసుకోవాలా లేదా ఇండక్షన్ స్టవ్ చూస్ చేసుకోవాలా అని. చిన్న ఫ్యామిలీస్, హాస్టల్ స్టూడెంట్స్ క్విక్ కుకింగ్ కోసం ఇండక్షన్ స్టవ్ ఎక్సలెంట్ ఆప్షన్. కొంచెం పెద్ద ఫ్యామిలీస్ ఉండి ట్రెడిషనల్ కుకింగ్, పవర్ కట్స్ ఉన్న ఏరియాలో మాత్రం గ్యాస్ స్టవ్ బెస్ట్ ఆప్షన్. బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే కిచెన్లో గ్యాస్ స్టవ్ ప్లస్ ఇండక్షన్ స్టవ్ కాంబినేషన్. మనకి గ్యాస్ అవైలబిలిటీ లేనప్పుడు లేదా గ్యాస్ ధరలు పెరిగినప్పుడు మనం ఇండక్షన్ స్టవ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏదైనా స్పెషల్ అకేషన్స్లో లేదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ డిషెస్ ఒకేసారి చేయాలనుకున్నప్పుడు మనకి ఇండక్షన్ స్టవ్ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు. అలానే ఓన్లీ ఇండక్షన్ స్టవ్ పైన మనం డిపెండ్ అవ్వలేం, ఎందుకంటే పవర్ కట్స్ ఉన్నప్పుడు మనం ఆబ్వియస్లీ గ్యాస్నే యూజ్ చేయాలి. అలాగే నేను ముందు చెప్పినట్లు మనకి ఇండక్షన్ స్టవ్ అయితే కొన్ని వెజల్స్ మాత్రమే యూజ్ చేయగలం, అన్నీ యూజ్ చేయలేము. అదే గ్యాస్ స్టవ్ అయితే ఇప్పటి వరకు మనం కొనిపెట్టుకున్న చాలా వెజల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ కిచెన్ అప్లయన్సెస్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇండక్షన్ స్టవ్ అనేది మోడర్న్, ఎఫిషియన్సీ అండ్ సేఫ్ అప్లయన్స్. గ్యాస్ స్టవ్ అనేది ట్రెడిషనల్, రిలయబుల్ కుకింగ్ అప్లయన్స్. కాబట్టి మీ కుకింగ్ స్టైల్, ఫ్యామిలీ సైజు, ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ ఆధారంగా చూస్ చేసుకోవాలి. నా సజెషన్ అయితే ఈ రోజుల్లో ఇండక్షన్ స్టవ్ కూడా ఆప్షనల్గా ఉంచుకోవడం అనేది బెస్ట్ చాయిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.